అన్న ఇటు చిట్టీలు అన్న అంటే డాక్టర్ రాసింది ఎంత అయితే ఒకటి లోషన్ రాసిండు, ఒకటి సబ్బు రాసిండు. ఏమైంది దురద పెడతా? ఏమైతా దురద పెడుతుంది అంత ఎలర్జీ లెక్క అయినా హాస్టల్లో ఉంటాను. ఓకే, ఒక గోళీ రాసిండు, 2 రకాల, ఒక సోపు, ఒక లోషన్ రాసిండు. ఇవ్వంటావా? ఎంత అయితే చూడు ఒకసారి. ఎంత అంటే 10, 100, 300 దాకా అవుతాయి. మరి తగ్గుతుంది కదా? తగ్గుతుంది. ఓకే అన్న, ఇది ఎట్లా పని చేస్తుంది ఒకసారి చెప్పరా అన్న? అసలు నీకు ఏమైంది? అసలు ప్రాబ్లం ఏమైతే? అంటే దూర పెడుతుంది అంటే హాస్టల్కి వెళ్ళి వస్తున్నా నేను. అట్లా దూర వాటర్ మంచిగా ఉంటలేవా? వాటర్ మంచిగా ఉంటలే అంత. ఇక వాటర్ కొంచెం మంచి వాటర్ తాగాలి, వర్షాకాలం కదా వాటర్ పెట్టండి. ఇప్పుడు ఇది ఏంటంటే లోషన్, ఇది ఈ పెరిమిత్రిన్ లోషన్ 5% ఉంటుంది. ఈ లోషన్ ఎట్లా అంటే నీది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఇది తగ్గిస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ పెట్టుకోవాలి ఎట్లా అని చెప్పాలి? ఇది పొద్దున సాయంత్రం అప్లై చేసుకో. పొద్దున స్నానం చేసే ముందు ఒక 2 గంటల ముందు, పొద్దుకి స్నానం చేసే 2 గంటల ముందు కానీ ఇది అప్లై చేసుకుంటే మంచిగా రిజల్ట్ మంచిగా ఉంటుంది. పీస్ క్యాప్ సోప్ ఇది అంటే ఫేస్ పెట్టుకోవచ్చా? ఓన్లీ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది అంటే ఫేస్ కొంచెం బ్లాక్ కాదా? బ్లాక్ ఏం కాదు. ఇది ఏంటంటే మెడికల్ సంబంధించినవి ఉంటుంది. ఇలా మెడికల్కు సంబంధించినవి ఇల్లు ఉంటాయి కనుక నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇది సోపు పొద్దున సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఈ సోప్ పెట్టుకో. ఇది జైజాల్ టాబ్లెట్ రాసిర్రు, ఇందులో లివోసిట్రిజన్ ఉంటుంది. ఏంటంటే దురద పెడుతుందా నీకు? దురద పెడితే ఇది దురద పెట్టకుండా పనిచేస్తుంది. పెట్టినప్పుడే వేసుకోవాలా లేకపోతే రోజు నైట్ పడుకోగా రాసింది కదా, ఒక 5 days అయితే కంపల్సరీ వాడాలి. 5 days దురద పెట్టినా పెట్టకుండా కానీ నైట్ పడుకోగానే అయితే వేసుకో. ఎంత అయితే చెప్పు అంత. 280 రూపాయలు అవుతుంది. డిస్కౌంట్ లేదా? ఇట్లా మన షాప్కి వస్తే ఎప్పుడైనా డిస్కౌంట్ రాదు? సరే 10%, 250 రూపాయలు. ఇక ఇదైతే మరి కంపల్సరీ అప్లై చేయి. ఒక 5 days అయితే అప్లై చేయి. చేసినాక ఈ ట్యాబ్లెట్ కట్ చేసి ఇస్తా. ఇది మంచిగా అప్లై చేయి. రాదు అయితే నువ్వు ఈ చికెన్ బాగా తింటావా? ఇకంత చికెన్ తినవా? మనం ఉండేదే ఒక ఈ 4-5 రోజులు అయితే చికెన్ తినకు. చికెన్, పులుపు వస్తువులు, వంకాయ, ఆలుగడ్డ, ఇవన్నీ రకాలైతే తినకు. ఏంటంటే ఈ దానివల్ల కూడా బ్లడ్ ఖరాబ్ అయ్యి ఇట్లా బ్లడ్ ఖరాబ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ గురవుతుంది. ఇన్ఫెక్షన్ గురై ఇట్లా ఈ ప్రాబ్లం వస్తుంది నీకు, దురద. మళ్ళీ అయితే తడి బట్టలు వేసుకోకు. తడి బట్టలు వేసుకోకు. డ్రాయర్ కూడా నైట్ పడుకోగా రిలీఫ్ వేసుకో, మంచిగా వేసుకో. డెటాల్ సోపు ఏదన్నా ఉంటే అది పక్క పెట్టు. ఈ సోపే బెటర్. ఇక ఫ్రెండ్స్ తోటి కూడా కొంచెం మంచిగా ఎవరికైనా ఎలర్జీ ఉన్నా ఏదైనా ఏదన్నా ఉన్నా కానీ కొద్దిగా మంచిగా ఉండు. ఒక 5 రోజులు కంట్రోల్గా వాడినట్టయితే నీకు మస్తు ఉంటుంది. ఓకేనా? అన్న దగ్గర పోయినా ఇట్లా ఇచ్చిండు మెడిసిన్, నాకు డిస్కౌంట్ ఇచ్చిండు. కొంచెం హైదరాబాద్ ఉంటున్నా అంటే చుట్టాల షాప్కి వచ్చిన తెలిసిన వాళ్ళకే ఇట్లా చెప్పిండు. మంచిగానే చెప్పిండు నాకు. అన్న ఇట్లా వాడాలి, ఇట్లా పులుపులు తినద్దు. నెక్స్ట్ వీడియోలో పెడతా నేను ఎట్లా పని చేస్తుందో. సరే ఫ్రెండ్స్.